ఇచ్చి పడేసే గోత్రం, ఇరగదీసే నక్షత్రం. ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలవుతుంది. ఈ ఒక్క డైలాగ్ వినగానే చాలామంది ఫ్యాన్స్కి గ్లూజ్ బంప్స్ వచ్చుంటాయి. ఎందుకంటే చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న సినిమా ఇది. అయితే ట్రైలర్ నిజంగా అంత అయిపోతుందా, లేదా కేవలం మాస్ ఎలివేషన్ మాత్రమేనా? ఈ వీడియోలో ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ని పూర్తిగా బ్రేక్ డౌన్ చేద్దాం. ట్రైలర్ మొదలవుతుంది ఒక చిన్న డైలాగ్తో. వాడు నీకు భయపడలేదా, అసలు ఎవరికి భయపడలేదా అంటే మొదటి నుంచే సినిమా టోన్ ఏమిటో చెప్పేశారు. ఇక్కడ మనకి ఒక విషయం క్లియర్ అవుతుంది, ఈ సినిమా పూర్తిగా హీరో ఎలివేషన్ మీదే ఉండబోతుందని. పవన్ కళ్యాణ్ ఎంట్రీ. ట్రైలర్లో పవన్ కళ్యాణ్ ఎంట్రీ షాట్ చాలా సింపుల్గా ఉన్నా ఆ బాడీ లాంగ్వేజ్, వాకింగ్ స్టైల్ చూసినప్పుడు అది పూర్తిగా పవర్ స్టార్ స్టైల్ అనిపిస్తుంది. ఈ సినిమాలో ఆయన పాత్ర పేరు భగత్ సింగ్, ఒక పోలీస్ ఆఫీసర్, కానీ ఒక సాధారణ పోలీస్ కాదు. డైలాగ్స్ బ్రేక్ డౌన్. ఈ ట్రైలర్లో ఎక్కువ హైలైట్ అయింది డైలాగ్స్. ఉదాహరణకి తెలుగు భాషలో నాకు నచ్చిన ఒక పదం డ్యాన్స్. ఈ డైలాగ్ విన్న వెంటనే థియేటర్లో ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో ఊహించవచ్చు. మరొక పవర్ఫుల్ డైలాగ్. వైలెన్స్ అంటే మీనింగ్ తెలియకపోవడం మీ అందరికీ ఫ్యాషన్ అయిపోయింది. ఈ ఒక డైలాగ్ చూస్తే సినిమా టోన్ చాలా క్లియర్. ఈ సినిమాలో హీరోయిన్స్గా శ్రీలీల మరియు రాశి ఖన్నా కనిపిస్తున్నారు. ట్రైలర్లో శ్రీలీల పాత్రకి కొంచెం ఎక్కువ స్క్రీన్ టైం ఇచ్చారు. అలాగే ఆమె చెప్పిన డైలాగ్, ఆయన కంబ్యాక్ ఇచ్చిన ప్రతిసారి మ్యాజిక్ జరుగుతుంది. ఇది అసలు హీరో క్యారెక్టర్కి ఇచ్చిన ఎలివేషన్. విలన్గా కనిపిస్తుంది పార్థిబన్. అతను లుక్ని చూస్తేనే అర్థమవుతుంది ఈ సినిమాలో అతని పాత్ర చాలా సీరియస్గా ఉండబోతుందని. హీరో విలన్ మధ్య కాన్సెప్ట్ కూడా స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉంది. ఈ సినిమాలో మ్యూజిక్ అండ్ బీజిఎం గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాకి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చారు. కానీ ట్రైలర్లో వినిపించిన బీజిఎం మాత్రం తమన్ స్టైల్ మాస్ ఎనర్జీ ఇచ్చింది. ముఖ్యంగా ఫైట్ షాట్స్లో బీజిఎం బాగా పనిచేసింది. మొత్తానికి ట్రైలర్ చూస్తే 3 విషయాలు క్లియర్. ఇది పూర్తిగా మాస్ కమర్షియల్ సినిమా. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్. ఫ్యాన్స్ కోసం చాలా ఎలివేషన్ సీన్స్ ఉండబోతున్నాయి. అంటే చెప్పాలంటే హరీష్ శంకర్ మళ్ళీ గబ్బర్ సింగ్ స్టైల్ మాస్ మ్యాజిక్ రిపీట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ట్రైలర్ చూస్తే అభిమానులకి మంచి మాస్ ఫీల్ ఇచ్చింది. కానీ అసలు విషయం ఏమిటంటే ఈ సినిమా గబ్బర్ సింగ్ లాంటి హిట్ అవుతుందా లేదా, అది సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. మరి మీకు ఈ ట్రైలర్ ఎలా అనిపించింది? ఉస్తాద్ భగత్ సింగ్ బ్లాక్ బస్టర్ అవుతుందా? కామెంట్లో చెప్పండి.